10వ అధ్యాయములో ప్రియమైన కొర్నేలి అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ కొర్నేలి అనే వ్యక్తి 100 మందికి అధికారి. ఎంతమందికి? శతాధిపతి. శత అంటే 100. ఏంటి? 100 మందికి అధికారం కలిగిన వాడు. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే పోతాడు. అంత 100 మంది పైకి అధికారిగా ఉన్నప్పటికీ ఇతలో గర్వం అనేది కానీ, అహంభావం అనేది కానీ కనబడటం లేదు. అంతేకాదు, ఇతడు దేవుడు అంటే తెలియదు. దేవస్తోత్రం. ఏం చెప్పండి? ఇతడు దేవుడు అంటే తెలియకపోయినా దేవుడన్న వాడు ఒకడు ఉన్నాడు అనే భయము కలిగి దైవ భక్తి గలవాడుగా ఉన్నాడు. దేవస్తోత్రం గండగాక. నిజ దేవుడు అంటే తెలియదు, కానీ దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవునికి భయపెడుతూ తాను తన కుటుంబం అంతా కూడా ఎవరు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారంట? చూడండి, మనం చూసాం. మన చదువుతారా మాట 2వ వచనం చదువుతారా? అతడు తన ఇంటి వారందరూ కూడా దేవుడి యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు దాన ధర్మాలు చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. అది చూసావా? అతడే కాదు, తన ఇంటి వారందరూ కూడా భయపడుతున్నారు. దేవుడికి భయపడేవారు ఎక్కడుంటారు చెప్పండి? దేవుడి మందిరములో కనబడతారు. దేవుడు బయలుదేరాడు, తన ఇష్టానుసారంగా తిరుగుతాడు. దేవుడి కనబడాలి, దేవుడి మందిరములో ఉండాలని భయపడతాడు. ఎవరో? దేవుని యందు భయభక్తులు కలవాడు. ఈ ఆళ్ళు కాదులే, రేపు వెళ్దాములే, ఎల్లుండి వెళ్దాములని వాయిదాలు వేసుకునేవాడు దేవునికి మాట వినేవాడు కాడు. ఇక్కడ 100 మందికి అధికారి కలిగిన ఒక కొర్నేలి, అతడు తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, అతడు చేసే పని ఏంటో తెలుసా? దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఇలాగ చేస్తూ ఉన్నప్పుడు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడట. ఎన్ని గంటలకి? 3 గంటలు అంటే ఎప్పుడు? మధ్యాహ్నము. 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి అతను ప్రత్యక్షమై అతని ప్రార్థన ఆలకించి, ఇదిగో నువ్వు చేసే ప్రతి ప్రార్థన, విజ్ఞాపన, నువ్వు చేసే దాన కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతాయి అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అతనికి దేవుడు అంటే తెలియదు, దేవుడు ఎరగడు. అయినప్పటికీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతనికి సత్యాన్ని తెలియాలి. సత్యాన్ని తెలియాలంటే ఇప్పే ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరికి మీ పనివారిని పంపించి అతను మీ వద్దకు వచ్చినప్పుడు అతను మీకు ఏం చేస్తాడంటే సత్యాన్ని మీకు ఏం చేస్తాడు? వాక్యాన్ని బోధిస్తాడు. వాక్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దేవుడు ఎవరు అనే సంగతి మీకు బయలుపరుస్తాడు అనే సంగతిని అతనికి తెలిసినప్పుడు చూడు, చాలా చక్కటి విషయాలు మనం చూస్తున్నాము. 23వ వచనం చదువుతారా? 23వ వచనము. 23వ వచనం. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరి వెళ్ళెను. ఇప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరులో ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులు, ముఖ్యమైన స్నేహితులు పిలిచి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలుము, నేను కూడా నరునే అని చెప్పి అతన్ని లేవనెత్తెను. దేవుని స్తోత్రం గండగాక. పేతుని పంపించాడు. పేతురు వచ్చాడు. ఇప్పుడు సేవకుడైన ఆ బోధకుడు లేకపోతే అపోస్తలుడైన పేతురు గారు వస్తున్నాడని తెలిసి తన బంధువులే కాదు తన స్నేహితులందరినీ కూడా ఏం చేశాడయ్యా అంటే సమకూర్చాడు. దేవుని స్తోత్రం గండగాక. సమకూర్చినప్పుడు దైవజనుడు రాగానే ఎక్కడ పడిపోయాడంటే కాళ్ళ మీద పడిపోయాడంట. కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేస్తే పేతురు అంటాడట, నువ్వు నా కాళ్ళ మీద పడవద్దు, నేను నరుణ్ణే. ఈరోజు చాలా మంది పాస్టర్ గారి మీద ఏం చేస్తున్నారు? కాలు పట్టేసుకుంటున్నారు, కాలు మీద పడిపోతున్నారు. ఏంటి? కాలుతో కాలు పడేసుకుని తెగ దండాలు పిడేస్తున్నారు. దేవుని స్తోత్రం గండగా.
నిజమైన క్రైస్తవుడు పడితే ఎవరి మీద పడాలి? ఎవరి కాలు మీద పడాలి? పడితే దేవుడు కాలు తప్ప ఏ నరుని యొక్క కాలు మనము పట్టుకోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తుండగా చూడండి, అక్కడ ఇంకా చాలా చక్కగా వారు వాక్యాన్ని బోధించి ఉండగానే వారందరూ కూడా ఏం పొందారంటే పరిశుద్ధాత్మను పొందారు. దేవుని యొక్క ఆత్మను పొందిన పేతురు గారు వాక్యాన్ని బోధిస్తున్నాడు. పేతురు వాక్యాన్ని బోధిస్తున్నాడు. వారందరూ కూడా వాక్యాన్ని బోధిస్తుండగా దేవుని యొక్క ఆత్మ పొందుకున్న 44 వచనం చదువుతున్నాం. 44 వచనం చదువుతున్నప్పుడు పేతురు ఈ మాటలు ఇంకను చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన. దేవుని స్తోత్రం కలుగుగాక. వారికి దేవుడు అంటే తెలియదు, వారికి దేవుడు ఆత్మ అంటే తెలియదు. అయితే పేతురు దేవుని యొక్క వాక్యం వింటుండగా, అయితే దేవుడు వాక్యాన్ని బోధిస్తుండగా, అయితే దేవుని యొక్క వాక్యాన్ని వారిని చెబుతూ ఉండగా వారి హృదయములోనికి, వారి మీదకి దేవునికి శక్తి, దేవునికి ఆత్మ వారి మీద దిగి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాక్యం వింటుండగానే వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో ఏం చేయబడ్డారు? ఏంటి మీ మీటింగ్? ఏం పొందారు చెప్పండి? పరిశుద్ధాత్మను పొందారు. పొందిన వారందరూ కూడా ఏం పొందారు అని ఆలోచన చేస్తే కిందకి 47వ వచనం చదువుతారా? అందుకు పేతురు, మా వలె పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవడను నీలోగా ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందవలనని ఆజ్ఞాపించిన. దేవుని స్తోత్రం కలుగుగాక. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండి అతడు వెళ్ళినట్టుగా మనం చూడగలం. అంటే వారందరూ కూడా కొర్నేలు ఇంటి వారందరూ కూడా ఏం పొందారు? పరిశుద్ధాత్మను పొందారు. తర్వాత యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మను పొందారు. కనుక కొర్నేలు ఇంటి వారి కుటుంబం అంతా దేవుని ఆత్మతో నింపబడింది. కొర్నేలు ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కొర్నేలు ఇంటి వారందరూ కూడా వాక్యానికి లోబడ్డారు. కొర్నేలు ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుని వారందరూ కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందారు. ఇప్పుడు ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబముగా. ఇప్పుడు మనందరూ కూడా, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం పొందాలి? భార్య, భర్త, పిల్లలు, కుటుంబములో ఎంత మంది అయితే ఉన్నారో అంతమంది బాప్తిసం పొందినప్పుడే ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబంగా పిలబడతాం. కుటుంబములు ఒకరు పొందినంత మాత్రాన క్రైస్తవ కుటుంబముగా పిలబడదు. కుటుంబంలో పిల్లలైతే భార్య భర్తలు పొందినంత మాత్రాన ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా పిలబడదు. క్రైస్తవుడిగా పిలుస్తాడేమో కానీ క్రైస్తవ కుటుంబంగా పిలవాలంటే కుటుంబం అంతా కూడా ఏం పొందాలి? బాప్తిసము పొందుతాడు. ఇక్కడ కొర్నేలు ఇంటి వారందరూ కూడా మనం చూస్తాము. ఇక రెండోదిగా మనం ఇంకా అదే ముందుకు వెళ్తే 16వ అధ్యాయానికి వచ్చాం. 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. 14వ వచనం మనం చూద్దామా? 14వ వచనము. అప్పుడు లూది అనే దైవ భక్తి గల స్త్రీ నిలిచి ఉండేను. ఆమె ఓదారంగా పడి అమ్ముతూ ఉండేను. తూయతెర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈ స్త్రీ ఏంటి తెలుసా? ఈ స్త్రీ పేరేంటి? లూదియా. ఈమె ఏం చేస్తున్న? ఒక వ్యాపారం చేసే స్త్రీ. ఏం చేసే స్త్రీ? వ్యాపారము. ఏం చేస్తున్నా? ఆమె యొక్క వ్యాపారం ఓదారంగు అమ్మే పొడిని అమ్మే స్త్రీ. అయితే పౌలు గారు నదీ తీరాన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. వీడ నదీ తీరాన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఈమె ప్రిందన దేవుని యొక్క వాక్యమందు దైవ భక్తి కలిగినగా ఉంది కనుక ఆమె వ్యాపారాన్ని పక్కన పెట్టి, తమ పనిని పక్కన పెట్టి ఏమింటుందంట? తన పనిని పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటుంది. ఆమె దేవుని యొక్క వాక్యము వింటుండగానే ఆమె హృదయం ఏం చేయబడిందంట? తెరవబడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే ఏం తెరవాలి?
ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం తెరవాలి? గట్టి చెప్పండి, ఏం తెరవాలి? సరిగా కూర్చో, ఏం తెరవాలి చెప్పండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మన హృదయంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం తెరవాలి? ఏర్బాబు ఏం తెరాలరా? హృదయాన్ని తెరవాలి. హృదయం తెరిస్తేనే లోపలికి వెళ్తాది. హృదయం మూసుకుని ఇంకా లోపలికి వెళ్తాదా? హృదయము తెరవబడింది. ఈమె హృదయము తెరవబడిన తర్వాత ఆమె చేసే పని ఏంటో తెలుసా? 15వ వచనము, ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసించిన దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి వేడుకొనుచు బతిమాలుచు బలవంతము చేసేదేమో. స్తోత్రం. ఆమె కాదు పిన, ఆమె వాక్యం విని ఉండమే కాదు, తన ఇంటి వారందరూ కూడా ఏం పొందారంట? బాప్తిజం పొందారు. అంటే లూదియా ఒకరితే కాదు, ఆమె వాక్యం వినడం ద్వారా, ఆమెకు హృదయం తెరవబడిన ద్వారా ఆమె తన ఇంటి వారందరూ కూడా ఏం పొందారంటే బాప్తిజం పొందారు. ఈ కుటుంబం కూడా ఏ కుటుంబంగా పిలవబడింది? క్రైస్తవ కుటుంబముగా పిలవబడింది. కుటుంబం అనగా పిని ఇంటిలో వారందరూ, కుటుంబం అనగా భార్య భర్తలు, పిల్లలు, వృద్ధులు, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభువు సన్నిధిలో ఉండాలి. అప్పుడే ఆ కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబముగా అంటారు. అప్పుడే ఆ కుటుంబాన్ని క్రైస్తవ కుటుంబంగా పిలుస్తారు. అప్పుడే ఆ కుటుంబము దేవుని చేత దీవించబడుతుంటది. అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి పొందుతూ ఉంటది. అప్పుడే ఆ కుటుంబము దేవుని చేత విస్తరింపబడుతూ ఉంటది. అప్పుడు ఆ కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా అభివృద్ధి పొందుతూ దీవింపబడుతూ ఉంటారు. స్తోత్రంగా. ఈనాడు అందరూ క్రైస్తవుల ప్రార్థన అంటే ఇష్టమే, దేవుడు అంటే ఇష్టమే, కానీ దేవుని సన్నిధికి రారు. ఒకవేళ పిన మన భర్తల పిన దేవుడి సన్నిధి కనబడినా ఆదివారం వచ్చేటప్పటికి ఎక్కడ ఉంటున్నారా అంటే చెప్పి తీరాలి. భార్య ఆశించకూడదు, ఆదివారం దేవుడు గుడి అని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మనము దేవుని బిడ్డలం, ఆదివారం తప్పనిసరిగా మందిరంలో ఉండాలి. పనికి వెళ్తావా మానే అని భార్య చెప్పాలి. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పకూడదు. మనము పిన కుటుంబాలుగా దేవుని బిడ్డలుగా ఉన్నామంటే ఆదివారము కష్టమైన తప్ప పిన దేవుని కుటుంబాలుగా దేవుడి మందలో ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుడి మందలం ఉండాలి. అంతేకాదు పిన నా ఇంటికి రాని దైవజాన్ని బలవంతం పెడుచు తన ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చింది ఈ యొక్క లూదియా దేవస్తోత్రం. ఏమిచ్చిందంట? పిన ప్రత్యేక క్రైస్తవ కుటుంబంలో దైవజనుడికి ఏమి ఇవ్వాలంటే ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం అంటే ఏంటి చెప్పండి? ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే ఏంటి? కానుక. ఆతిథ్యం అంటే ఏంటి అమ్మా? ఇంటికి వచ్చి చూసుకోవడం, ఇంటికి వచ్చిన చూసుకోవడం ఆతిథ్యం. ఆతిథ్యం అంటే ఏంటి లక్ష్మి గారు? ఆతిథ్యం అంటే ఏంటి? ఆతిథ్యం అంటే తెలియకుండానే చాలా మంది చేసేస్తున్నారు వాట దేవస్థానం. ఆతిథ్యం అంటే దైవజనుడికి అది ఆతిథ్యం అంటే ఏంటి? భోజనము పెట్టడము. కనుక దాని ఆతిథ్యం అంటారు దేవస్థానం. అబ్రాహాము తెలియకుండానే దేవదూతలకు ఏమిచ్చాడట? ఆతిథ్యం ఇచ్చాడు. తెలియలేదు వీళ్ళ దేవదూతలని, మనుషులు అనుకున్నాడు దేవస్థానం. కానీ ఆ తర్వాత తెలిసింది నేను ఇచ్చింది ఎవరికే? దేవుని యొక్క దూతలకి ఆతిథ్యాన్ని దేవునికి పెట్టాడు. అలాగే దైవజనుడి ఇంటికి వస్తే దైవజనుడికి ఏమి ఇస్తే, దైవజనుడికి ఏది పెడితే అది దేవునికి పెడుతున్న ఉదయం స్తోత్రగాక. రెండు చేతులతో బిగ్గరగా హల్లెలూయా. మనందరూ కూడా ఎవరమో చెప్పండి. మనందరూ కూడా ఎవరండి? మనందరూ ఎవరమంటే మనుషులా? చాలా వందలు నీకు. మనం అందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా, క్రైస్తవులుగా పిలబడుతున్న వారు దేవుని స్తోత్రం. మనందరూ కూడా ఎవరము? క్రైస్తవులు, దేవుని యొక్క
బిడ్డలము. బయట ఏమో మన క్రైస్తవులు అంటారు, లోపడేమో మనల్ని ఏమంటారా అంటే దేవుని బిడ్డలు అంటారు, సంఘ బిడ్డలు అంటారు, విశ్వాసులు అంటారు, సహోదరులు అంటారు, దేవుని కుమార్తెలు అంటారు, వధువు సంఘం అంటారు. ఎంత ఎక్కడ ఇవేమో లోపల సంఘంలో పిలుస్తారు, కానీ బయట మధ్య ఏమంటారు, ఏదో క్రైస్తవులు రా అంటారు దేవస్థానం. ఏదో గుడికి వెళ్తారు రా అంటారు దేవస్థానం. ఇక్కడ పిల్లలు లూది యొక్క పరిస్థితి మనం చూస్తే ఆమె ఆ ఇంటి వారందరూ కూడా ఏమి కలిగారంటే ఆమె కూడా ఏం కలిగి దైవ భక్తి కలిగింది. చూడండి 14 వచ్చిన మనం చూస్తున్నాం. 14 అప్పుడు లూదియాను దైవ భక్తి గల యొక్క స్త్రీ ఉండేను. ఏ భక్తి ఉందంటే ఈమెకి? ఆమె ఏ భక్తి ఉందంట? మనకు ఏముండాలి అమ్మ? మనకేముండాలి అన్న చెప్పండి. మనకేముండాలి? సినిమా మనకేముండాలి? దైవ భక్తి ఉండాలి. ఏమా మన అందరిలో ఏముందమ్మా? దైవ భక్తి ఉండాలి. సాతాన భక్తి ఉండకూడదు. మనం దేవుని పిల్లలమా సైతాన్ని పిల్లలమా? నిజం చెప్పండి. గుండెలు వచ్చి మన దేవుని పిల్లలమా దైవ పిల్లలమా? అందుకే రాఖీలు కట్టలేదు మాట. కట్టలేదా? దేవుని స్తోత్రం చెప్తావా? కనుక దేవుని పిల్లలు లోకాంశమైన వాటిని ఏం చేయకూడదు? కట్టకూడదు, కట్టించుకోకూడదు. దేవుని స్తోత్రం. అది మన పండగ. మాట్లాడేటండి, అది మన పండగ. సండే స్కూల్ పిల్లలు వచ్చారు, ఎక్కడ మా అమ్మ కట్టించేసిందండి, ఏరా మా అక్క కట్టేసిందండి. వాళ్ళ ముందే పోయించేసాను, 2 చేతులు ఎత్తాను. దేవుని స్తోత్రం. ఇంటికి వచ్చే చెప్పలేదు, ఇది పాటలు పోసేసారు. చెప్పాడా? చెప్తాడు. దేవుని స్తోత్రం. కండి మనము దేవుని బిడ్డలము. దాని అర్థం ఏంటి? అసలు ఎలా వచ్చింది తెలుసా? అసలు తెలియకుండానే ఏ బంధం? తాడు కాదు. ఎక్కడ ఉండాలమ్మా? తాడు మాత్రం కొట్టిన తాడు ఎవరు చెప్తే దెబ్బ కూడా రాఖీ కట్టి అన్నయ్యకి రాఖీ కట్టి ఆ రాఖీలో స్వీట్లో మొత్తం మంది పెట్టి సాపిన కిడ్నీలు అమ్మేసిన చెల్లి. తెలిసే విషయం? రాఖీ కట్టిన తర్వాత స్వీట్ నోట్లో పెట్టి మొత్తం మంది పెట్టి అన్నకి మొత్తం మంది కిడ్నీలు అమ్మేసిందంట చెల్లెలు. రాఖీ ఎందుకు కడతారని డబ్బులు కాదు కడుతున్నారు వీళ్ళు. నిజంగా ప్రేమ ఉండ కడుతుందా అంటే? మరి ఏంటి 500 200 అలాగే అయిపోయింది. ఇది మందే చెప్పుకోవడం కూడా అనవసరమే. కానీ మనం మాత్రము చెయ్యకూడదు. మనకు సంబంధం లేని విషయం. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే లోకాచారమైన పండుగలు మనవి కానివి మనం ప్రోత్సహించకూడదు. మన పిల్లలకి దాన్ని అంటనియ్యకూడదు. దేవుని ఏడుస్తాడు. కానీ చెప్పి అందరు చేస్తున్నారు కనుక పిల్లలు కనుక ఏడుస్తున్నారని చెప్పేసి నీవే ఆ పాపాన్ని చేస్తే దేవుని యొక్క ఉగ్రతను ఏం చేసుకుంటావు? సంపాదించుకుంటావు. 2 చేతులు ఎత్తాను, స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది గురించి అయితే మొదట ఇదిగో కొర్నేలు గురించి మనం చెప్పుకున్నాము. కొర్నేలు ఇంటి వారందరూ కూడా మారుమనసు పొందారు, రక్షణ పొందారు. వారందరూ కూడా క్రైస్తవ కుటుంబంగా పిలవబడ్డారు. ఇక్కడ లూదియాను మనం చూసాం. లూదియా తన వ్యాపారాన్ని పక్కన పెట్టింది. పక్కన పెట్టి దేవునికి వాక్యానికి చోటిచ్చింది. ఆమె ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఆమె కుటుంబం ఉంది. క్రైస్తవ కుటుంబంగా పిలవబడ్డది. మూడోది మనం చూస్తే ఇంకా ముందుకు వెళ్తే చూడండి, అదే 16వ అధ్యాయం 30వ వచనం చూస్తే ఒక సంస్థాన నాయకుని చూస్తున్నాం. 30వ వచనం చూస్తే అక్కడ చాలా సంఘటనలు మనం చూస్తాం. చదువుతారా? వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనని అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి
అతనికి అతని ఇంటి వారందరికి వాక్యని దేవుని యొక్క వాక్యమును బోధించి ఆ రాత్రి ఆ గడియలను అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కట్టిన వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవునియందు విశ్వాసించిన వారిని తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. రక్షణ పొందిన వారు చేసే పని ఏంటో తెలుసా? మారు మనసు పొందే వారు పని ఏంటో తెలుసా? వారింటి ఇక్కడ సరసాల నాయకులు, దేవుని ఎరిగిన వాడు కాదు. పౌలు శీలను బంధించినప్పుడు అక్కడ ఒక పుగ అక్కడ పాటలు పాడుతూ ఆరాధిస్తుండగా ఏమొచ్చిందంట? గొప్ప అక్కడ పుగ అదంతా కూలిపోయింది. ఆ సమయంలో సైనికులందరూ అక్కడ ఉన్న ఖైదీలు పారిపోయినప్పుడు సరసాల నాయకులు భయపడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయిన పౌలు గారు ఆ రాత్రి వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు దేవునికి వాక్యాన్ని బోధించే రాత్రి పగలు తేడా ఏమీ లేదు. ఎప్పుడైనా చదవచ్చు, ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. దేవ స్తోత్రంగా. ఇక్కడ సరసాల నాయకుడు వాక్యాన్ని బోధించుండగా ఆ సరసాల నాయకుడు తన ఇంటి వారందరూ కూడా ఏం పొందారు? బాప్తిజం పొందారు. వాక్యాన్ని బోధించినప్పుడు వారందరూ కూడా ఆ సరసాల నాయకుడు ఇంటి వారందరూ బాప్తిజం పొంది సేవకుడు అక్కడ పౌలు గారికి వారికి ఏం చేస్తానంట? భోజనమును ఆతిథ్యమును ఇస్తూ ఉన్నాడంట. 34 వచనం మనం చూసాం కదా. 33 వచనంలో ఆ రాత్రి ఆ గడియలు వారందరూ తీసుకుని వచ్చి వారి గాయాలు కట్టిన వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. 34 వచనం చూస్తే అక్కడ అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం గలవారే. దేవుని స్తోత్రం. ఇక్కడ వీరి క్రైస్తవ ఆలోచన చేస్తుంటేనే మనము మన ఇంటి వారు యెహోషువ అన్నాడు కదా, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. తెలుస్తుందా? ఎవరు రాని రాకపోయి, ఎవరు వచ్చినా రాకపోయినాడు, అందరూ కూడా ఏమి పొందాలి అంటే మన ఇంట్లో ఉన్న యవనస్తులు పిల్లలు అందరూ మన కళ్ళ ముందు అందరూ కూడా బాప్తిజం పొంది కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? అప్పుడు క్రైస్తవ కుటుంబములుగా క్రైస్తవులుగా మనం ఏం చేయబడతాం? ఒకరు వచ్చి ఒకరు రానంత వరకు మనం అలాగే ఆలోచన చేయకూడదు. మన పిల్లలు బాప్తిజం పొందుతారంటే నీ కళ్ళ ముందు మన పిల్లలు రక్షణ పొందితే మనకు సంతోషమా కాదని చెప్పండి. రక్షణ లేకుండా పాడైపోయేందుకంటే రక్షణ పొందుతారని వారందరూ వారు వచ్చినప్పుడు వారి ఆటంక చదువుకి పిల్ల బాప్తిజం సంబంధమే. మన చదువుకి ఉద్యోగానికి పిల్ల బాప్తిజానికి సంబంధమే లేదు. పెళ్లికి పిల్ల బాప్తిజానికి సంబంధమే. అమ్మ మీరు బాప్తిజం పొందారా? అంజలి పొందవా? మా ఊరు యొక్క పండుగలు పొందుతారు. కనుక పిల్ల బాప్తిజం అనేది ఎందుకు? పెళ్లికి బాప్తిజమా కాదు. దేవస్థానం దేనికి బాప్తిజమా? దేనికి బాప్తిజం అయ్యా అంటే పాప క్షమాపణ, మార్పు చెందాలని, మన పాపాలు ఒప్పింపబడ్డాయని, క్షమింపబడ్డాయని. పొద్దున్న రాత్రి రెడీ చేద్దాం. హల్లెలూయా. కొన్ని ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. పెళ్లికి బాప్తిజానికి సంబంధమే, చదువుకి బాప్తిజానికి సంబంధమే. పెళ్లి అయినంత పొందుతాను. మా ఆయనని ఒకసారి పొందేస్తాము. ఈ లోపల ప్రియదాన్ని దేవుడు రాక వచ్చేది ఏమవుతాం? ఆకలి అయితే మీరు మా ఆయన వచ్చేదాకా అనుకుంటాం ఏంటి? అనుకున్నామండి. వచ్చిందని తిందాం అనుకున్నాం. ఆయన 8 గంటలు వచ్చేస్తే కలిసి తిందు 11 అయిపోతాం. 11 గంటల దాకా ఎత్తి చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నాడా? మాసం కూడా అయితే 4 సార్లు లేదు. పోయి బాబా ఉడుకున్నప్పుడు ఒకసారి, పొయ్యి దింపుడు కూర దింపుడు ఒకసారి, అమ్మ అచ్చచ్చా పుచ్చొచ్చుగా తినేస్తుంటారు కొంతమంది. నేను స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆకలి అయితే ఒకసారి తినాలి, అందరితో కాసి మరోసారి తినండి. మిగిలిపోయిందంటే అదరైపోయింది
కదా ఆ దాఖలు చూసేసేవాడు కొంతమంది ఉంటాం. స్తోత్రం చెప్తా హల్లెలూయా. అలవాటు ఉందంటే కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే చెప్తున్న మాట ఏంటంటే ఇంటి వాళ్ళందరూ కూడా పొందాలని నేర్చుకుంటున్నారు. బాప్తిజం పొందినప్పుడే కుటుంబం అంతా బాప్తిజం పొందినప్పుడే ఆ కుటుంబం అంతా మారుమనసు పొందినప్పుడే ఆ కుటుంబాన్ని ఏమంటారు చెప్పండి. ఇప్పుడు క్రైస్తవ కుటుంబముగా పిలవబడతాం. ఇంకొక మాట చూస్తే చూడండి, ఇంకొక మాట చూస్తా 16వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా మనం చూస్తే అక్కడ చెప్పండి మనం చూస్తాం. ఏమని మీరు ఇంకా కిందకి వెళ్ళినప్పుడు చాలా సంఘటనలు చూసినప్పుడు స్టెప్పను కూడా పిన్న తన ఇంటి వారు కూడా పిన్న బాప్తిజం పొందట్లేదు మనం చూస్తాం. చూడండి కొలసీ పత్రికకు వచ్చారు. మొదటి కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఆ కొలసీ సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు. కొలసీ సంఘంతో చెప్తున్న మాట 2వ చూస్తాం. 2వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ చూస్తున్నా కొలసీ పత్రిక అది చూడండి. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించదు కనుక ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన ఏం చేయాలంట నడుచుకోవాలి. కుటుంబము ఇంటి వారు అన్నమాట. చూడ ఇంటి వారు అందరూ మాట కనబడుతుంది మనకి. చూడు ఏమో కనబడుతుంది మరోసారి చెప్తామాట. అది ఇంటి వలె కట్టబడిన వారు వలె. దేవుని స్తోత్రం. ఇల్లు ఎలా కనబడుతుంది చెప్పండి. ఇల్లు ఎలా కనబడుతుందండి? ఇల్లు కట్టడం చూసారా? ఇల్లు కట్టడం చూసారా? చూడలేదా? సిమెంట్ కడతారా? చాలా సంతోషం. ఇంకా ఎలా కడతారా? వీళ్ళు ఇటుకలతో కడతారా? ఇంకా ఎలా కడతారు చెప్పండి? వీళ్ళు మోసంతో కడతారు. ఇంకా ఎలా కడతారు చెప్పండి? ఏం చెప్పండి చంద్రబాబు గారు, మీరు ఏం చేస్తారు ఎంతమంది అమ్మా? వీళ్ళు ఇల్లు కట్టాలంటే ముందే ఉండాలి. ఏముండాలి? స్థలం ఉండాలా? సిమెంట్ కడతారా? ముందు స్థలం ఉండాలి. ఆ స్థలం మీద ఏమైనా ఇప్పుడు గోతులు తీసి పునాది వేయాలి. ఇప్పుడు పునాది వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇటుకలతోనూ అన్నట్టు ఏం చేస్తారా? అది అంటే ఒక క్రమం అంతేనండి. స్థలం చూస్తాం, స్థలం చూసి పునాది వేస్తాం, పొలాల మీద ఏం చేస్తాం? గోడలు కడతాం, గోడలు కట్టిన తర్వాత ఏం చేస్తాం? తర్వాత మిగతా పని అంతా కూడా క్రమముగా. అంతేగాని గోడ కట్టిన తర్వాత పునాది వేస్తాడా? ఏంటి గోడ కడితే నిలబడదా? నిలబడదు. అంటే ఎలాగడదు? ఇసుక మీద కట్టినట్టు ఉంటుంది మాట వ్యాపారం. ఎలాగా? ఇసుక మీద కడితే ఇల్లు నిలబడదా? అప్పుడు ఇల్లు దేని మీద కట్టాలి? బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలి. అంటే గట్టి నేల మీద కట్టాలి. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ ఇల్లు వలె కట్టబడిన వారి వలె ఉండాలన్న దేవుని స్తోత్రం. ఇంటి వలె కట్టబడాలి. అంతేగాని మన ఇష్టాసరంగా కట్టబడడం కాదు, మన ఇష్టాసరంగా పైన కట్టుకోవడం కాదు. దేవుని స్తోత్రం. కంటే కాక ఆత్మీయంగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చేత మన ఇల్లును కట్టుకోవాలి. భౌతికంగా కట్టబడి ఇల్లుకి ఏం కావాలి? ఇసుక కావాలి, ఇటు కావాలి, ఐరన్ కావాలి, పనివారు కావాలి, ఏంటి నీళ్ళు కావాలి, పిని అన్నీ కావాలి. కానీ ఆత్మీయంగా పిని కట్టబడాలంటే మన దగ్గరే ఉండాలి వాక్యమనే నీతి చేత మనం ఏం చేయబడాలి? కట్టబడాలి. ఒక ఇంటి వలె కట్టబడాలి. ఆ ఇల్లు పిన స్థిరమైనదై ఉండాలి. ఇది పిన భౌతిక సంబంధమైన ఇల్లు ఒక రోజు ఏమైపోతే కూలిపోద్దండి. కట్టుకున్న ఇల్లు ఏదో రోజు కూలిపోదు. ఇన్ని సంవత్సరాలు కానీ కడతాం. ఒక 20 పిన ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా ఇల్లు ఏమైపోద్దా? పాడైపోతుంది. అలాగే ఇప్పుడు ఈ గుడారం ఉంది. ఏ గుడారము? నీ దేహమైనే
ఆలయం ఇల్లు, నీ దేహమైన ఇల్లు కూడా ఏమైపోద్ది? కూలిపోదా? చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడ పెడతా? కానీ ఆత్మ సంబంధమైన గృహం ఉంది. ఆ ఆత్మ సంబంధమైన గృహాన్ని మనము కట్టుకోవాలి. నీ దేహమే దేవునికి ఆలయమునకు, ఈ ఆలయము మహిమ గల ఆలయముగా మార్చబడదేమో. స్తోత్రగండి గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూలిపోయినా ఈ గుడారము నిలబెట్టినావి, చప్పట్లు అందరూ వద్దాం. అంకితం యేసయ్యా నా జీవితం, నీ పాద సేవకి అంకితం యేసయ్యా నా జీవితం, నీ పాద సేవకి అంకితం. హల్లెలూయా. కనుక నీ దేహమైన పిన ఆలయము ఒకనొక దినాన్ని పిన పాడైపోయినను, ఈ దేహము మహిమాపిన శరీరముగా లేపబడాలంటే మన దేహాన్ని దేవుని యొక్క శక్తి చేత ఏం చేయబడాలి? కట్టబడాలి. దేవుని స్తోత్రం. కనుక పినవా ఇగో కొన్నేళ్ళు ఇంటి వారిని చూసాం, లూదియా ఇంటి వారిని చూసాం, సెరసనాయిక ఇంటి వారిని చూసాం, అలాగే పిన ఆ స్టెఫను కుటుంబాన్ని చూసాం. ఇంకా మన చేస్తే ఇది ఇల్లు వలె కట్టబడే వారిగా మన కుటుంబాలు ఏం చేయాలి? ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరూ మనగా కట్టబడాలి. ఆ కుటుంబము ఎలాగ ఉండాలంటే సంఘము కొరకు పనిచేసే కుటుంబంగా ఉండాలి. కుటుంబం అంతా ఏం చేయాలి? కుటుంబం అంతా ఏం చేయాలి? పరిచర్య, దేవుని పని చేయాలి. చూడండి, ఆ మాట చూస్తే మనం చూస్తే ఎబిసి పత్రికలో ఆ సంఘాన్ని చెప్తే ముగించేంత తొందరగా ఎబిసి సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. ఆ ఎబిసి సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనం, ఆయన 4వ అధ్యాయం 16వ వచనం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో తాను ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి క్రియ చదవండి, కీలు వలె కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందును తమకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేయుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం అభివృద్ధి పొందాలంటే, మనము దీవించబడాలంటే ప్రతి అవయము తన పరిమాణము చెప్పున పని చెయ్యవాలని. దేవుని స్తోత్రం. అవయవములు ఏంటి చెప్పండి? హలో, ఏంటి చెప్పండి? అవయవం అంటే అవయవములు అంటే ఏంటి? అవయవములు అంటే ఏంటి? మన బాడీలో పార్ట్స్ అంటే మన దేహంలో ఉన్న అవయవాలు, భాగాలు, మన శరీరంలో ఉన్న భాగాలు. చెప్పండి, మన శరీరంలో ఏమేమి ఉన్నాయి అమ్మా? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాలు, చేతులు. ఏంటంటే దీన్ని ఏమన్నాడు? జ్ఞానేంద్రియాలు అన్నారు. ఇంకా పిన్న లోపల కనబడినవి కూడా చాలా ఉన్నాయి. ఈ కళ్ళోటి, చెవులోటి, ఈ చేతులది పని చేస్తే లోపలికి పని చేయబోతానా? చచ్చిపోతావా? పోలమ్మా. లోపలికి పని చేయబోతే బయటికి పని చేస్తాయా?
ఇప్పుడు చెప్పు, లోపలి పని చేస్తేనే బయటికి అది. ఈ బయటికి ఏం కనపడుతుంది? చెవులు కనపడుతుంది, కళ్ళు కనపడుతుంది, ముక్కు కనపడుతుంది, నోరు కనపడుతుంది, కాలు చేతులు కనపడుతున్నాయి. అంతేగాని పీన చేతులు కాళ్ళు అంతా నేను నడిచేస్తానంటే కుదరదు. కళ్ళు చూసేస్తానంటే నేను ఎలా పడతానో చూస్తానంటే కళ్ళు కుదరదు. అమ్మా చెవులు ఇష్టాంశంగా నేను వింటానంటే కుదరదు. లోపల పిడి ఏది చెబితే, ఇది ఏం చెబితే అది ఇవన్నీ చెయ్యాలి. అంటే శిరస్సు ఏది చెబితే అవయవాలు ఎక్కడికి పని చేయాలి? ఎక్కడ పని చేయాలి? మెదడు పని చేయాలి. మెదడు పని చేస్తేనే అవయవాలు పని చేస్తేనే ఏది దేని పని అది చెయ్యాలి. దేవస్తోత్ర. అంతేగాని నా పని నేను చేసుకుంటున్నది కుదరదు. దేవస్తోత్ర. ఇక్కడి నుంచి చూడండి, ఇప్పుడు గిల్లాననుకో, గిల్లాననుకో ఎక్కడ? ఇక్కడ తిప్పొస్తుందా? ఇక్కడికి వెళ్తుందా? ఇక్కడ గిల్లా వంకండి, మొత్తం శరీరం అంతే మొత్తది. అంతేగాని ఇక్కడే నొప్పి వస్తుందా? ఇక్కడే నొప్పి రాదు. గిల్లు వెళ్తే మొత్తం శరీరం అంతరికి అప్పుడేమంట అంటావా? బాధ నొప్పి తెలుస్తుంది అన్నమాట. దేనికి తగిలింది నొప్పి? మనసుకు. అది కడిగడి చెప్తున్న మాట అంటే అవయవములనే ఏం చేయాలి? పని చేయాలి. శిరస్సు ఏది చెబితే కాలెత్తమంటే కాలెత్తాలి, చెయ్యెత్తమంటే చెయ్యెత్తాలి, చూడమంటే చూడాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, తినమంటే తినాలి అని ఏమనిపించాలి? లోపల మనసులో అనిపిస్తేనే కానీ మనం చేయలేము. స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే సంఘములో విశ్వాసులు ఒక్కొక్కరు ఒక అవయవమై ఉన్నారు, ఒక్కొక్కరు ఒక పార్ట్ అయి ఉన్నారు. కొందరు చేతుల వలె పనిచేయాలి, కొందరు కాళ్ళు వలె పనిచేయాలి, కొందరు కంటి చూపు వలె పనిచేయాలి, కొందరు మెదడు వలె ఆలోచన కలిగి పని చేయాలి, కొందరు దేవుని పని కొరకు ఈ అవయవములన్నీ కూడా ఈ 5 వేలు కలిస్తే ఎలాగైతే గుప్పుడు ముడుస్తుందో సంఘమంతా కూడా అలాగే ఐక్యతతో కలిసి పని చెయ్యాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వు నాకేమి చెప్పక్కర్లేదు అని అన్నావనుకో, నీవు దేవుని యొక్క వాక్యములో పెరగడం లేదు. సంఘములో కోపతాపాలు ఉండకూడదు. అమ్మా ఏమి ఉండకూడదు? బ్యాచ్ అసలే ఉండకూడదు. 3 కలిసో పాట, 4 కలిసో పాట, ఈ బ్యాచ్ ఇక సంఘం ఉండకూడదు. ఒకరు పాడుతున్నప్పుడు అందరూ ఏం చేయాలి? అది ఏకమనసు. అంతేగాని ఎదరలు పాడుతున్న పక్కలు అది ఇంటే అలా పాడుతుంది అనకూడదు. కాకి గంతులో కోకిల గంతు కలిపేది దేవస్తోత్రం చెప్పండి. కోకిల గంతులో అది. అంతేగాని పైన ఒకరి మీద ఒకరు విమర్శించుకుని పేరు పెట్టుకుంటే మనము దేవుని బిడ్డలము కాలేం, కట్టబడలేం. అసూయ అనేది మనకు ఉండకూడదు. అందరూ కలిసి పడాలి, అందరూ కలిసి రావాలి, అందరూ కలిసి పని చేయాలి, అందరూ ఐక్యత కలిగిందని. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవము ఉంటుంది. విశ్వాసులకి ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? ఐక్యత, ప్రేమ ఉండాలి. ప్రేమతో వెలగాలి. మన మధ్యన భేదాభిప్రాయాలు లేని విశ్వాసులుగా ఉన్నప్పుడే మనం ఎంత భక్తి చేసినా అర్థం ఉంటుంది. స్తోత్రం. ప్రార్థన మన పని అంటే కుదరదు. ఉంటే ఎచ్చగైనా ఉండాలి, చల్లగైనా ఉండాలి. ఉంటే పాలు అయినా ఉండాలి, నీళ్ళలాగైనా ఉండాలి. పాలు నీళ్ళే కలిసిపోకూడదు. పాలు నీళ్ళు కలిసిపోవాలంటే పాలు నీళ్ళు కలిసిపోతే ఇప్పుడు వేరు చేయగలమా? మాట్లాడేటది. పాలు నీళ్ళు కలిపితే ఇప్పుడు పాల్గొన్నప్పుడు వేరు చేయలేం. కానీ పాలు తోడు పెట్టిన తర్వాత ఎన్ని నీళ్ళు కలిపోవో తెలిసిపోతుంది. వస్తుంది అన్నద్దనా? పెరిగి తోడాడితే నీళ్ళని ఏమవుతా? అదే తోడటమమ్మా, పాలు పెట్టి తెచ్చుకుంటావా? దేవస్తోత్రం. ఆయన అవసరం అయితే పెరిగి పెగిడి తెచ్చుకుంటారేమో, రెడీ చేసే దేవస్తోత్రం. హల్లెలూయా. పెరిగి ప్యాకెట్లు కూడా ఎక్కువ మనం తినవలసి చేడుతుంది. దేవస్తోత్రం గొమ్మది అదవుతున్నా అమ్మా ప్యాకెటే నేను చెప్తుంటా. దేవస్తోత్రం. బకెట్లు 100 రూపాయలు బకెట్ వస్తుంది కదమ్మా, రెడీ చేసేద్దాం వస్తుందా? దేవుడు రెడీ చేద్దాం. హల్లెలూయా. కనుక ఎందుకు విషయం మీకు చెప్తున్నాను? క్రైస్తవ కుటుంబముగా సంఘ బిడ్డలుగా మనము పిలువబడాలంటే
మన అభయములు మనలోపిన దేవుడు ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు. దేవుని స్తోత్రం. ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, నోరు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, నోట్లో నాలుక ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, పళ్ళు నోట్లో పళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు, కన్నాలు చెవులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, తల ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. ఎక్కడ లేదా కాలు చేతులు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాడు. ఈ ముక్కు కొండ దగ్గర ఎడత ఎలా ఉంటుందా? ఈ నోరు తీసుకెళ్ళి ఇక్కడ ఎడత ఎక్కడ ఉంటుందంట? చాలా మంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక దేవుడు ముందుగానే ఆలోచించాడు. ముక్కుకి ముక్కు అందంగానే వచ్చాడు, అంతేగాని ముక్కు నాలుగు తొలగించమని అనలేదు. అన్నాడా? ఏని దేవుడు ముక్కు పొడగ పెట్టుకోవాలంటే ముందే పొడి చేసి ఎట్టింది. ఈయన కన్నాలు ఎట్టాడు, ఆ కన్నాలు చిన్న కన్నం ఎట్టలేడా? పెడతాడు పెట్ట. ఈ కన్నం ఎవడెట్టుకున్నాడా? దీనికి కన్నం ఎవడెట్టుకున్నాడా? అంటే ఇదంతా మన ఎగస్ట్రాల మాట. ఇవన్నీ పుట్టినప్పుడు ఏమన్నా ఉన్నాయా? చచ్చినప్పుడు కూడా వస్తున్నాం. చూస్తారా? బంగారం ముందేలాగేది కూతురు. అదేనా ఏడుతుంటుంది, పేస్తుంటుంది. కొంతమంది చూడండి ఏడుతూ ఉంటుంది, ఏ లాగేస్తుంటారు. కొంతమంది చూడండి ఏడుతూ ఉంటారు, చుట్టూ లాగేస్తుంటుంది. కొంతమంది ఉన్నారు, మీరు చాలా మంది చూసామా, పైకి ఎత్తాను దేవుని స్తోత్రం. చెవులే ఎత్తరు, ఇంకో ఉచ్చే ఏదో బంగారం ఏదో ఇచ్చామన్నట్టు. ఏంటి ఎందుకు విషయం చెప్తున్నాను? కనుక దేవుని బిడలమైన మనకి దేవుడు ఇచ్చిన అందానికైనా ఇంకా ఏం చేస్తుంది? ఇంకా అందం వచ్చాడు, ఇంకా గ్లో పెరిగిపోవాలి, ఇంకా ఎర్ర కోతిలుగా అయిపోవాలి. మూతి రొంగేసేస్తుంది. ఏది ఏది దేనికి వేస్తుంది? మూతికంటే మూతికంటే లిప్టిక్ కోతి మూతిలో వేసేస్తానమాట. పోనీ అది జరిపోయింది కోటింగ్. పెళ్లికి ముందు కోటింగ్ వేసి పెళ్ళి అయిన తర్వాత శోభనకెళ్ళి వెళ్ళి వచ్చిందట. నువ్వెవరని అడుగుతున్నాను? భర్త అడుగుతున్నా. ఆ శోభనకెళ్ళి నుంచి మొహం కడుకొని బాత్రూమ్కి వెళ్ళి లోపల నుంచి బయటకు వచ్చేవాడికి, లోపల గది నుంచి బయటకు వచ్చేవాడికి చూస్తుంటే బయట నుంచి కింద చూస్తున్నాడంట. ఏమి రూపం? రంగులు అందంగా కనపడుతుంది, రూపం పోయింది, రంగు పోయింది. ఇవి ఏం కనబడుతుంది? రంగు అంతా పోయిన తర్వాత రంగులో మొహం మారిపోయింది. మా ఆవిడ కాదు అన్నాడు అప్పుడు దేవుని స్తోత్రం కలిగి కాదు. కడికి రంగుని చూసి మోసపోకు. ఏం చూసి? చాలా మంది ఇంకా ఎలా వచ్చేయాలి, ఆ మట్టి ఈ మట్టి మట్టి చేద్దాం, ఆ శాతం కానీ ఈ శాతం అనేది చేస్తుందా? తెగ రాసేస్తుంది అనుకో. రోజు బొబ్బస్కాయ రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు, రోజు ఇంకా వచ్చేయాలని నొలిపిండి వాళ్ళు కొంతమంది ఉంటారు, రోజు ఇంకా తెలగా వచ్చేయాలని మట్టి రాస్తారు రాత్రులు దెయ్యంలాగా. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు రాత్తలేదో రాసి వాళ్ళు ఉన్నారు, రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. రాయిపాట చాలా మంచిదాన్ని స్తోత్రం చేద్దామా? ఆమె ఎదురు చెప్తున్నాను. దేవుడిచ్చిన అందానికన్నా వీళ్ళు మేకప్ ఎక్కడ సినిమా హీరోలు చూసారనుకోండి అండి, కోటింగ్ లో చాలా అందంగా కనపడతారు. కోటింగ్ తీసిచ్చాను ఇదా అంటాం, అర్థమవుతుందా? కోటింగ్ లో చాలా అందంగా కనపడతారు. కోటింగ్ తీస్తేనే వాళ్ళ ముఖాన్ని అది పుచ్చిపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు చెప్పిన ఏ ఇంకా తెలవచ్చేది కింగ్లెస్లు ఏదో రాసేస్తుంది. ఎండకి వెళ్ళిందంటే నల్లగా మాడిపోతుంది. నా ముందున్న ముఖాడు కన్నా ఇప్పుడున్న ముఖం ఎంత అందంగా కనబడుతున్నట్టు దేవుని స్తోత్రం చెప్పి. ఎందుకు విషయం మీకు చెప్తున్నాను? దేవుడిచ్చిన అందానికన్నా మించి అందంగా చేయాలనుకున్న ఒక అందానికి ప్రతిగా దేవుడు వాత పెడతాడని దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అందుకే దేవుడిచ్చిన దాన్ని మనం సంతోషిస్తూ ఆ అందాన్ని దేవుడు ఇంకా అందంగా చేస్తాడు. అంతేగాని పై మెరుగులకు పిన్న లొంగిపోకు, పై మేకప్లకు లొంగిపోకు, పైన టీవీలో యాడ్ చూపిస్తే 3-6 వారాల్లో తెల్లగొచ్చేస్తామంటే ఆ తెచ్చేసుకుని బావేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పూర్వం పేరంలో వచ్చింది, అది పక్క పోయింది, ఇప్పుడు కొత్త అన్నీ వచ్చేసి. దేవుని స్తోత్రం కలిగే కాక ముగించేస్తున్నాను, ముగింపులోకి వస్తున్నాను.
ఎందుకు పిన చెప్తున్నాడంటే దేవుడు పిన ఏది ఎక్కడ ఉండాలో దాన్ని అమర్చాడు. లోపల గుండెకాయ, లోపల ఊపిరితిత్తులు, లోపల పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగులు, పిన రక్త కణాలు ఇవన్నీ కూడా పిన అవయవాలన్నీ కూడా ఆయన పిన ఎలా ఉంచాలో క్రమబద్ధములు ఉంచాడు కనుకే అవన్నీ కూడా పని చేస్తున్నాయి కనుకే మనము జీవిస్తూ ఉన్నామేమో. స్తోత్రం. ఇవన్నీ ఇందులో ఏది పని చేయకపోయినా, ఈ కడుపులో ఏదైనా పని చేయకపోయినా అవయవాలు ఏమైనా పని చేస్తాయని తిన్నా జరిగిద్దా? ఈ 5,000 1,000 ఎప్పటినే చెయ్యంత పని చేద్దా? పని చేద్దాం. మొన్న నేను బండి మీద పడిపోయాను, ఈ చెయ్యి చాలా నొప్పిగా ఉంది, నేను ప్యాచర్ అయిపోయిందేమో అన్నట్లుగా అనుకున్నాను. ప్రార్థించి పడిపోయాడంటే ఏ రకం నేలని 2-3 సార్లు ఇలా కొట్టాను. ఆ నొప్పితో తెలియలేదు నాకు. దేవుని స్తోత్రం. కానీ తర్వాత వచ్చిన తర్వాత ఏలన్నీ నొప్పి చేసి ఎలా ముడతలేదు మొరడం లేదు. 2 రూపాయలు అప్పుడే పడిపోయి 2 వారం పైన అవుతుంది. ప్రేందా ఈ దగ్గర రావాలంటే ఏం చెప్పండి, ఇదంతా అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా, నరాలన్నీ కూడా ఏం చేయాలి? పని చేయాలి. చేయనప్పటినప్పుడు ఏ కలుతలేదు, ఏ రావడం లేదు. ఎందుకో చెయ్య ఏమైంది? బలహీనమైంది. కనుక బలహీనత అయినప్పుడు ఇవేమి పని చేయాలి. అలాగే మన ఒంట్లో ఏ బినా అవయవం పని చేయకపోయినా మనిషి ఆరోగ్యముగా ఉండలేడు. అలాగే ఆత్మ సంబంధంగా మనము పిలువ అవయవమైన మనమందరూ కూడా దేవుని పని కొరకు పాటలు పాడేవారు పాటలు పాడాలి, ప్రార్థించేవారు ప్రార్థించాలి, స్తుతించేవారు స్తుతించాలి, పరిచర్య చేసేవారు పరిచర్య చేయాలి, దేవుని వాక్యాన్ని అందించేవారు వాక్యాన్ని అందించాలి, దేవుని సేవకుడు తోడుగా వారు తోడుగా ఉండాలి. మీకు కలిగిన తలంతులు బట్టి దేవునికి ఒక అవయవంలో పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం. అలాగే మనమందరూ కూడా ఒక అవయవం వలె, ఒక కుటుంబం వలె మనమందరూ కట్టబడినప్పుడు దేవుడు కుటుంబంగా, దైవ కుటుంబము గల కుటుంబములోపిన ఉన్న నియమాలు ఏ విధంగా అయితే పాటిస్తామో ఆత్మ సంబంధంగా మనందరూ కూడా అదే నియమాలు పాటిస్తూ మనము క్రైస్తవ కుటుంబం ఏం చేయబడాలి? పిలవబడాలి, మార్చుకోవాలి. అందరూ కూడా మోకరిద్దాం. ప్రభువా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, సర్వాంతర్యామి మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు నాయన. అయ్యా నీ సన్నిధిలో మేమందరూ కూడా కట్టబడినట్లుగాను, నీ సన్నిధిలో ఒక అవయవములే పని చేయనట్లుగాను, ఓ కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో గడిపే ఒక క్రైస్తవ కుటుంబముగా, ఒక క్రీస్తు కుటుంబముగా సంఘమంతా కూడా నిలిచి ఉన్నట్లుగా ప్రార్థించండి. కుటుంబాలతో, భర్త భార్య పిల్లలతో, వృద్ధులతో కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఓ పునరుద్ధానంతో ఆదివారం ఆరాధనలో దేవునికి మందిరములో మనమందరం కూడా ఉండునట్లుగా దేవుని స్తుతిస్తూ ప్రార్థిద్దాం. యేసయ్యా నీకు వందనాలు, మహిమగల రాజా నీకు వందనాలు, ఓ రాజావే నీకు వందనాలు. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రాలు నాయన. గొప్ప తండ్రి మీకు వందనాలు. చేద్దాం, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో స్తుతిద్దాం, ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మనందరం కూడా ఆరాధించేవారేగా. ప్రేమించేదల్ అధికముగా ఆరాధింతును ఆశక్తితో, ప్రేమించేదల్ అధికముగా ఆరాధింతును ఆశక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ఆవే రావే పూర్ణ మనసుతో ఆరాధింతు, నా పూర్ణ బలముతో ప్రేమించేదల్ ఆరాధన 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 ప్రేమించేదల్ అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించేదల్ అధికముగా ఆరాధింతు
ఇంతవరకు ఆదుకున్నావు, యేసు ఇంతవరకు ఆదుకున్నావు. నిలుపు నా మనసుతో ఆరాధించు, నిలుపు నా బలముతో ప్రేమించగలు, నిలుపు నా మనసుతో ఆరాధన 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 ప్రార్థించండి. దేవుని యొక్క సన్నిధిలో విన్న వాక్యాన్ని ఒకసారి మన హృదయాల్లో నెవరు వేసుకుంటూ, ఏ వాక్యం ఇచ్చేత దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినం ఒక క్రైస్తవ కుటుంబంగా మనం ఉండాలండి. మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలని, మనందరూ కూడా బాప్తిసం పొందాలని, మనందరూ కూడా మారు మనసు పొందాలని, మన పిల్లలు, మన కుటుంబంలో వృద్ధులు, ఇంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని అంగీకరించి ఆయన ఆత్మచేత నింపబడి ఉన్నట్లయితే మనం క్రైస్తవ కుటుంబంగా పిలబడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థించేది. దేవానికి వందనాలు. విన్న వాక్యం నూరంతలుగా ఫలింపొచ్చాయి. బిడ్డలను దీవించి ఆశ్రయించబడి తెలింపొచ్చాయి. రాజా ఫలింపొచ్చాయి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసు నామమున మనం చేయుచున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం.